హలో ఆల్, వెల్కమ్ టు ది ఎన్వి టాక్స్. ఈ రోజు అయితే ఐబొమ్మ గురించి మనం మాట్లాడుకోవచ్చు. సో ఇకపై అయితే ఐబొమ్మ వెబ్సైట్ కంప్లీట్గా లేనట్టే అని మనం చెప్పుకోవచ్చు. ద మెయిన్ హెడ్ ఐబొమ్మకి ఎవరైతే ఉన్నారో ఇమ్మిడ్ రవి, అతను రీసెంట్గానే తెలంగాణ పోలీసుల చేత అరెస్ట్ అవ్వడం జరిగింది. సో దీని గురించి అయితే సోషల్ మీడియాలో ఆల్రెడీ పెద్ద పెద్ద వార్సే జరుగుతున్నాయి. చాలా మంది ఇమ్మిడ్ రవికి సపోర్ట్ చేస్తూ, ఇతను ఒక రాబిన్ హుడ్లా ట్రీట్ చేస్తూ కామెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. 2 years బ్యాక్ కంప్లీట్ తెలంగాణ పోలీసులకి ఒక ఛాలెంజ్ చేస్తూ ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఐబొమ్మలోని. సో మీరు నా మీద ఫోకస్ చేస్తే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుందని చెప్పి కంప్లీట్ గవర్నమెంట్గా ఛాలెంజ్ చేయడం జరిగింది. సో ప్రొడ్యూసర్స్ అండ్ పోలీసులు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని అప్పటి నుంచి కూడా దీని గురించి ఆపరేషన్స్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా 2-3 months బ్యాక్ నుంచి ఈ న్యూస్ ఇంకా ఎక్కువ వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఒకరిని ఆపరేషన్లో పైరసీ చేసే వాళ్ళందరినీ పట్టుకోవడం జరుగుతుంది. సో ఫైనల్లీ రీసెంట్గా దాని హెడ్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఇతనే ఇమ్మిడ్ రవి. ఇతను ఫారెన్ నుంచి ఈ ఆపరేషన్స్ అన్నీ చేయడం జరుగుతుంది. కరేబియన్ దీవుల్లో ఇతను ఉంటూ ఈ నెట్వర్క్ని కంప్లీట్గా హ్యాండిల్ చేయడం అయితే జరుగుతుందంట. సో ఇది రీసెంట్గా వస్తున్న న్యూస్. అండ్ దట్టు తన పర్సనల్ లైఫ్ వల్ల హైదరాబాద్కి రావడం జరిగిందని చెప్పేసి, సో దానివల్లే పోలీసులు పట్టుకోవడం జరిగిందని చెప్పేసి న్యూస్ అయితే రన్ అవుతుంది. వై బికాస్ తన భార్యకి డైవర్స్ ఇవ్వనందుకని చెప్పేసి హైదరాబాద్ వస్తే తన భార్య పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే తను పట్టుకోవడం జరిగిందంట. సో నేనైతే ఈ సోషల్ మీడియాలో చాలా న్యూస్ విన్నాను అండ్ దాని కామెంట్స్ కూడా చూడడం జరిగింది. ఇప్పటికీ కూడా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇమ్మిడ్ రవికి సపోర్ట్ చేస్తూ కామెంట్ చేయడం జరుగుతుంది. ఐబొమ్మని ఒక రాబిన్ హుడ్ లాగా ట్రీట్ చేస్తున్నారు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకైతే కంప్లీట్గా ఇది రాంగ్ అంటాను. సో 100% నేను యాక్సెప్ట్ చేస్తాను. హెచ్డి క్వాలిటీ ప్రింట్స్తో రిలీజ్ అవ్వే ముందు రోజే మనకి ఐబొమ్మలో అప్డేట్ అయిపోతుంటుంది. ఒక్కొక్కసారి ఎలా అవుతుంది అంటే ఇది కంప్లీట్గా హ్యాకింగ్ నెట్వర్క్ ద్వారా సినిమాస్ మనకు రిలీజ్ చేస్తున్నారు. సో ఇది కరెక్టే అంటారంటే ఖచ్చితంగా కాదు. దీని మీద ప్రజలందరూ డివైడ్ టాక్స్ అయితే వినిపిస్తున్నారు. కొంచెంమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంచెంమంది అపోజ్ చేస్తున్నారు. నేనైతే ఖచ్చితంగా దీన్ని అపోజ్ చేస్తాను. బికాస్ ఎవరు ఏది ఊరికే చేయరు, ఫ్రీగా ఎవరు చేయడానికి ఇక్కడ ఎవరు మహాత్మా గాంధీ లేరు. వాళ్ళకి ఇదంతా నెట్వర్క్ సెట్ చేయాలన్నా, వాళ్ళ సర్వే అవ్వాలన్నా వాళ్ళకి చాలా కోట్ల డబ్బులు అవసరం అవుతాయి. ఎన్ని డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే? వాళ్ళ మెయిన్ సంపాదన అంతా వచ్చేది బెట్టింగ్ యాప్స్ ద్వారా మన డేటాని అమ్మడం వల్ల. మన పర్టికులర్ మన కాంటాక్ట్స్ కానివ్వండి, మన డేటా కానీ ఫ్రాడ్స్కి అమ్మడం జరుగుతూ ఉంటుంది. మనకి ఇండియాలో ఇన్ని సైబర్ అటాక్స్ జరుగుతున్నాయంటే సకానికి సగం కారణం ఎట్లాంటి డేటా చోరీ వల్లే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా మనం చాలా న్యూస్ వింటూ ఉంటాం, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళే సైబర్ అటాక్స్ ట్రాప్లో పడుతున్నారు అని చెప్పేసి. ఇవన్నిటికి రీజన్ కూడా మన పర్సనల్ డేటా, మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానివ్వండి, మన ఫోన్ నెంబర్స్ కానివ్వండి, మన కరెంట్ లొకేషన్స్ కానివ్వండి, మనం ఏ యాడ్స్ చూస్తున్నామో కానివ్వండి, అన్ని డేటాని కూడా కలెక్ట్ చేసి ఇది సైబర్ అటాక్స్ చేసే వాళ్ళకు, ఈ బెట్టింగ్ యాప్స్కి, వీళ్ళకి పర్టికులర్గా ఈ డేటా సేల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా గమనిస్తూ ఉంటే మనం ఐబొమ్మ వెబ్సైట్ వాడినప్పుడు ఏదైనా మనం క్లిక్ చేస్తూ ఉంటే అది వేరే అదర్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా డేంజర్. అదే మనకు తెలియదు. మనం డైరెక్ట్గా మూవీస్ చూసేస్తూ ఉంటాం, హెచ్డీ క్వాలిటీలో వస్తుంది, మనం ఎంజాయ్ చేస్తాం. వై బికాస్ చాలా ఓటీటీ అప్లికేషన్స్ మనకు ఉండడం జరిగింది. ఒక మూవీ చూడాలంటే ఒక ఓటీటీలో ఉంటుంది, ఇంకో మూవీ చూడాలంటే ఇంకో ఓటీటీలో ఉంటుంది. సో ఈ అన్ని ఓటీటీస్ బై చేయాలంటే ఖచ్చితంగా చాలామంది కష్టమని నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ స్టిల్ ఇలాంటి వెబ్సైట్లో చూడడం వల్ల దానికన్నా ఎక్కువ డేంజర్ మనకు ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్లో జరుగుతుందని నేను చెప్తాను. ఈరోజు ఒక కంట్రీకి వార్ జరగాలంటే ఫిజికల్గా గన్స్తోనే అటాక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్న డేటా అంతా వాళ్ళ దగ్గర ఉన్న చాలు మనం అందరి మీద సైబర్ అటాక్స్ జరుగుతుంటాయి. సో ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఇట్లాంటి వెబ్సైట్స్ వల్లే ఖచ్చితంగా కలిగే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఆ ఒపీనియన్ బట్టి అయితే ఇమ్మిడ్ రవిని పట్టుకోవడము, ఇట్లాంటి వెబ్సైట్లు అన్నింటినీ క్లోజ్ చేయడము 100% గవర్నమెంట్ తీసుకునే డిసిషన్కి 100% కరెక్ట్ అనే చెప్తాను. సో ఇలాంటి వాళ్ళని రాబిన్ హిడ్స్ లాగా హైలైట్ చేయడం కూడా తగ్గించుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఆన్ దిస్ ఇన్సిడెంట్ అండ్ ఐబొమ్మ మీద ఏంటి అనేది కింద కామెంట్లో షేర్ చేసుకోండి. సో ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారన్నా, ఫర్దర్గా నా వీడియోస్ అప్డేట్స్ తెలియాలన్నా కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.